హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా. హాయ్ అఖిలేష్. హలో. బాయ్ పూర్ణ, ఎట్లున్నావు? బాగున్నా. అఖిలేష్, అప్పుడే మనం ఇంకా ఫేమస్ కూడా కాలేదు, నీకు అప్పుడే ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా మనకి. మంచిగానే అంటే నెగిటివ్ కామెంట్స్ బాగానే ఉంది కమెంట్. మరి నేను మళ్ళొకసారి చూసిన, కాకపోతే అందులో మెన్షన్ చేసింది ఏంటంటే అందులో ఫస్ట్ వికెట్ పడి ఉంటే ఇంకో వికెట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అన్న. సో హ్మ్. కమెంట్ ఏం కాదు, అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనుకోని కమెంట్ మంచిగా ఉంది కమెంట్. ఓకే. ఏదైనా ఇంటరాక్షన్ ఇస్ మన మంచి. ఇంటరాక్షన్స్ వల్ల రీచ్ వస్తుంది. సో యా, నో ఎస్. ప్రాబ్లం. ఎవరు కామెంట్ చేశారో, జీవన్ కుమారా ఎవరతను? జీవన్ కుమార్. యా. ఓకే బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద లైక్, కమెంట్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ మన ప్రిడిక్షన్ తప్పయింది. కానీ అనాలిసిస్ అనాలిసిస్ చేసి కదా మనం ప్రిడిక్ట్ చేసింది, ఏదో నోటికొచ్చింది అయితే చెప్పలేదు. హ్మ్. కానీ ఐపీఎల్ స్క్రిప్ట్ రాసినోడు చాలా బాగా రాస్తుండు. లాస్ట్ కి టేబుల్ టాపర్స్ అందరూ మ్యాచ్ లో ఓడిపోతురు. ఆ సో అది కూడా అందరికి ఉన్నది ఛాన్స్. ఏంది అసలు, అంత తక్కువకి ఎస్ఆర్హెచ్ ఆల్ అవుట్ అయిపోయింది. అండ్ ఈరోజు పంజాబ్ కూడా చాలా లో స్కోర్ చేసింది. పంజాబ్ కూడా లో స్కోర్ చేసింది. అందరికి ఛాన్సులు ఉన్నాయి. ఆఖరికి కేకేఆర్ లైన్ గెలిచిన కేకేఆర్ కూడా పోతుంది అన్నట్టు ఛాన్స్ ఉంది. అదే ఇక మరి ఎక్కడి నుంచి, ఏ స్టేట్ నుంచి వచ్చే వ్యూవర్షిప్ అక్కడికి రావాలి కదా. ఆ ఇప్పుడు ఇప్పటికే ఎలిమినేట్ చేస్తే ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కదా. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి అదే. సో ఇప్పటికి ప్రస్తుతానికి స్కోప్ లేదంటే ఏ టీమ్స్ కి స్కోప్ లేదని లేదు. ముంబైకి ఒకటే స్కోప్ లేదు. ఉమ్. చెన్నైకి ఉందా? చెన్నైకి ఉంది. ఆఖరికి ఎల్ఐజీ కూడా ఇంకా వాళ్ళకి 6 మ్యాచెస్ ఉన్నాయంట. ఉమ్. 8 మ్యాచెస్ అయినాయి, అవును కరెక్టే. 8 మ్యాచెస్ అయినాయి వాళ్ళకి. ఇంకా 6 మ్యాచెస్ ఉన్నాయి. 6 గెలిచినా వాళ్ళు కూడా పోతారు. ఉమ్. అట్లుంది. సో అది. ఇప్పుడు రేపటి మ్యాచ్ ఒకవేళ ఎల్ఎస్జి ఓడిపోయిందంటే వాళ్ళు కూడా ముంబై తోటి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అయితే రేపు ఎల్ఎస్జి గెలుస్తుంది. అంతే. అంతే ఉంది. అంతే ఉందిగా. అంతే ఉంది. సంజీవ్ గోయింగ్ బట్ ఏం ఎనీవే, చేస్తుండే మన వాళ్ళు. ప్రొడిక్షన్ తప్పైనప్పుడు అట్లా అనొద్దులే, కానీ ప్రొడిక్షన్ తప్పైంది గైస్. అది వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇది కొంచెం వియర్డ్ ఉంది, ఎందుకంటే టాప్ లో ఉన్న టీమ్స్ అన్ని ఓడిపోతున్న వల్ల కొంచెం. అక్కడికి చేజింగ్ చేసేటప్పుడు కానీ బౌలింగ్ చేసేటప్పుడు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ కే మ్యాచ్ వెళ్ళిపోయినది. ఫస్ట్ సన్ రైజర్స్ బ్యాటింగ్ లో 100 మ్యాచ్ చూసినా కదా. 10 ఓవర్స్ కి 105 ఉంది. 2 వికెట్స్ పడ్డాయి. తర్వాత ఏమైంది, పడతానే ఉన్నాయి వికెట్స్. వాళ్ళు మంచిగా వేస్తున్నారు, వరుణ్ చక్రవర్తి ఇంకా సునీల్ నారాయణ మంచిగా వేస్తారు. కానీ మనోళ్ళు కొట్టాలనే ప్రెషర్ లో అవుట్ అయిపోయింది. సో ఈరోజు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సరే, ఏదో అదే ఫస్ట్ చెప్తున్నావు, చెప్పు చెప్పు. ఫస్ట్ మ్యాచ్ మనం ప్రాసెస్ అదే నడుస్తుంది. ఓకే, ఫస్ట్ ఓకే. మ్యాచ్ లా ట్రావిస్ హెడ్ మంచి ఫామ్ లోకి వచ్చి ఈ మ్యాచ్ లో కూడా మంచి కొట్టాడు. అభిషేక్ శర్మ యాజ్ ఇట్ ఈస్ సపోర్ట్ ఇచ్చిండు, ఎందుకంటే మనం క్లిక్ అవుతలేమని ఆ, మంచిగా పార్ట్నర్షిప్ చేద్దాం అనుకోండు. అవుట్ అయిపోయాడు అభిషేక్ శర్మ. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చిండు. ఇషాన్ కిషన్ మంచిగా సపోర్ట్ ఇస్తుండు ట్రావిస్ హెడ్ కి. కానీ ట్రావిస్ హెడ్ వికెట్ పడ్డ తర్వాత మూమెంట్ వీళ్ళ దగ్గరనే ఉంది. కానీ ఎందుకో పిచ్ స్లో అయినట్టుంది. వికెట్లు పడతానే ఉన్నాయి. అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అంటావా? ఎక్కడ మ్యాచ్ టర్న్ అయిందంటావు? ఆ, ఇక ట్రావిస్ హెడ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్. మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్. ట్రావిస్ హెడ్ వికెట్ కూడా మంచి మూమెంట్ లో పడ్డది. వరుణ్ చక్రవర్తికి మళ్ళీ అది కూడా వరుణ్ చక్రవర్తి బ్యాక్ టు ఫామ్ అంటావా? బ్యాక్ టు ఫామ్ మంచి రిధమ్ లో ఇస్తుండు. మ్మ్. ఇంకోటి ఇషాన్ కిషన్ కి కానీ మళ్ళా ఇవాడు అనికేత్ వర్మ ఇద్దరికి వాళ్ళకి గుర్తు లేదా మరి ఏమో కానీ వరుణ్ చక్రవర్తికి లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్, సునీల్ నారాయణ కూడా లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్. ఇద్దరు సేమ్. వదిలేస్తే అయిపోతుండే, లేకపోతే డిఫెండ్ చేసుకుని అయిపోతుండే. అవుట్ అయిపోయి మ్మ్. మిస్టేక్లు మన వాళ్ళది. కానీ ఇక సూపర్ పర్ఫార్మెన్స్ కేకేఆర్ కూడా మంచిగా 3-3 విన్స్ ఇచ్చింది. సో కేకేఆర్ కూడా ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఉమ్. అండ్ వన్ మోర్, ఇంకొక షాకింగ్ ఏంటంటే పంజాబ్ వరుసగా రెండోసారి ఓడిపోయింది. అసలు ఆ, ఏమైంది పంజాబ్కి? వాట్ హ్యాపెండ్ అంటే, నీ అనాలిసిస్ ప్రకారం అసలు అంటే పంజాబ్ ఎందుకు డౌన్ అవుతుంది? అంటే కాన్ఫిడెన్స్ కోల్పోయింది అంటావా పంజాబ్?
యాక్చువల్‌గా మిడిల్ ఆర్డర్‌లా శ్రేయస్ అయ్యర్‌ని వదిలేసేయి. హ్మ్. నెహల్ వడేరా, ఇంకా మార్కస్ స్టోయినిస్. నెహల్ వడేరా ఫామ్‌లో లేడు. శశాంక్ సింగ్ ఫామ్ పోయింది. అట్ ది సేమ్ టైమ్ ఫీల్డింగ్ కూడా బాగా చేస్తలేడని కూర్చోబెట్టిర్రా. నెహల్ వడేరా పోయిండు. ఎట్లయితే మన సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మ్యాచ్ పోతదో, వీళ్ళకి కూడా అట్లనే ఉంది. హుహు. సరే బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారంటే అది లెక్క గాని, సిరాజ్ సూపర్ బౌలింగ్ తెలుసా? సిరాజ్, రబాడా, జేసన్ హోల్డర్ సూపర్ అంటే సూపర్ బౌలింగ్ చేసిర్రు. హోల్డర్ మంచిగా మ్యాన్ ఆఫ్ ద ఆడుతుండు మ్యాచ్. జీటీకి. సో, జీటీ నాకెందుకో టాప్ 4 వస్తదేమో అనిపిస్తుంది జీటీ. వాళ్ళకి మంచి హోమ్ మ్యాచెస్ మంచిగున్నాయి వాళ్ళకి. అండ్ ఫార్మ్ కూడా చూస్తే బౌలర్స్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. హ్మ్. రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ ని మర్చిపోయినా ఇంకా రషీద్ ఖాన్. లేదు ఈ మ్యాచ్ రషీద్ ఖాన్ కూడా కొట్టిర్రు. స్పిన్నర్‌కి కొట్టిరు ఛాన్స్ అని లేకుండే చెప్తున్నా, మ్యాచ్‌లో. అంటే బౌలింగ్ ఉంది మంచిగానే ఆ! నెక్స్ట్ మ్యాచెస్ కి. ఒకవేళ రషీద్ ఖాన్ కూడా ఫామ్ లోకి వచ్చిందంటే ఇంకా జీటీ ఖచ్చితంగా టాప్ 4 లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. చేజింగ్‌లో మరి లాస్ట్ ఓవర్ నువ్వేమనుకుంటున్నావు? చాహల్‌కిస్తే బావుండంటావా? మార్కస్ స్టోయినిస్ కరెక్టే ఇచ్చినంటావా? సో ఇంకా అక్కడ ఉంది శ్రేయస్ అయ్యర్ కాబట్టి, అండ్ ఇంకా బయట కూడా రిక్కీ పాంటింగ్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. సో మరి వాళ్ళ సజెషన్ ప్రకారమే తీసుకొని ఉండొచ్చు కానీ స్టోయినిస్ అంత కాన్ఫిడెంట్ లేకుండా వచ్చి అనిపించింది నాకైతే బౌలింగ్ వేయడంలో. స్టోయినిస్ మంచిగానే వేస్తాడు నార్మల్గా, బట్ లాస్ట్ ఓవర్ ప్రెషర్ వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ కోల్పోయిండేమో అనిపించింది. బట్ చాహల్కి ఇచ్చుంటే కూడా బాగుండు అనిపించింది. బట్ చెప్పలేం, లాస్ట్ ఓవర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో లాస్ట్ ఓవర్ కాబట్టి మనం అంత ఈజీగా జడ్జ్ చేయలేము ఆ నా డెసిషన్ ఫీల్ కరెక్టా ఏంటిదంటే కాదా. నా ఫీల్ ఏంటిదంటే చాహల్‌కి ఇచ్చుంటే బావుండనిపిస్తుంది. ఎందుకంటే అర్షద్ ఖాన్ బ్యాట్స్‌మెన్ అంటే ఎప్పుడు చూడలేదు గదా! ఫస్ట్ టైమ్ మనోడు రషీద్ ఖాన్ కంటే ముందొచ్చిండు ఈ మ్యాచ్‌ల. వికెట్ పడ్డ తెగటిగా వికెట్ పడ్డ తర్వాత రషీద్ ఖాన్ కంటే ముందొచ్చిండు. హ్మ్. ఒకవేళ చాహల్‌కి లాస్ట్ ఓవర్ ఇచ్చుంటే ఫస్ట్ 3 డాట్ బాల్స్ అయితుండొచ్చు. ఇగ ఫస్ట్ అయిపోయిందట్లా. బాల్ డాట్ పడి ఉంటే ఆటోమేటిక్ గా ప్రెషర్ బిల్డ్ అయ్యేది. సో హ్మ్. ఎందుకంటే లాస్ట్ ఓవర్ 11 రన్స్ 12 రన్స్ కొట్టాల్సింది 11 కదా. 11 రన్స్. ఫస్ట్ బాల్ డాట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ప్రెషర్ బిల్డ్ అయ్యి ఉండదు. ఎందుకంటే 5 బాల్స్లలో 11 రన్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే 2 బౌండరీస్ వెళ్ళాలి ఖచ్చితంగా. ఒక 6 ఆర్ ఒక 2 4 అన్నా ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఆ హ్మ్. ప్రెషర్లో బ్యాట్స్మెన్, అండ్ మోర్ ఓవర్ స్ట్రైక్లో ఉన్నది హీఈస్ నాట్ ఎ హిట్టర్ యాక్చువల్లీ. ఆ! సో డాట్ అయ్యి అంటే ఖచ్చితంగా ప్రెషర్ బిల్డ్ అయ్యేది. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకేమనుకుంటున్నా అంటే ఫస్ట్ బాల్ 4 ఇవ్వడం వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయింది. చాలా లూజ్ ఆబ్వియస్‌గా. అయిపోయింది మ్యాచ్ ఇంక అక్కడికే. ఇంక కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంక ఎట్లైనా 5 బాల్స్‌లో ఎన్ని రన్స్? 7 రన్స్ కొట్టాలంటే ఈజీ కదా ఇంగ. హ్మ్. అండ్ మన మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోనికి కారణం ఎవరు అనుకుంటున్నావు? హర్షల్ పటేల్‌ని ప్లేయింగ్ లెవెల్‌లో తీసుకున్నందుకే. హర్ష పటేల్‌కి చేతబడి చేసి పంపిస్తురంటావా వేరే టీమోళ్ళు? అసలు అన్ని మ్యాచ్‌లలో చూడు హర్షల్ పటేల్ లేడు, జేదు ఉన్నక్కడ్ లేడు. గెలిచిన మ్యాచ్‌ల ప్రతి మ్యాచ్‌లో హర్షల్ పటేలే లేడు. ఈ ఈ సీజన్‌లో గెలిచిన ఈరోజు 6 ప్యాట్ మ్యాచెస్. కమిన్స్ బౌలింగ్ మొన్న లాస్ట్ మ్యాచ్ మంచిగా చేసిండే ప్యాట్ కమిన్స్. ఈసారి కొంచెం ఎఫెక్ట్ అయింది. ఆ ఒక్క అండ్ ఒక్క ఓవర్ ఈశాన్ ఇచ్చి మలింగ పెట్టిన. మాత్రం అసలు మంచిగా చేస్తుండే ఎప్పుడైనా కూడా. ఈ మ్యాచ్‌లో కొన్ని ఒక 20 రన్స్ షార్ట్ హ్మ్. టీమ్. లేకుంటే అదే ఇంకా మిడిల్ మంచిగొస్తుండే. ఆర్డర్ యాక్చువల్‌గా నువ్వు అన్నావు కదా పవర్ స్కోర్ యాక్చువల్లీ 200, బట్ మన వాళ్ళు అంత కొట్టలేకపోయినా. మనోళ్ళు చేసిన మిస్టేక్ వల్లనే అది. అంటే హిట్టింగ్ చేసి ఔట్ అయిదామన్న లాస్ట్ ఏదైతే ఫస్ట్ 2024 సీజన్ నుంచి హిట్టింగ్ చేసినా ఔట్ అయినా పర్లేదనుకున్నా కదా! అట్లనే నడిచింది. ఇగ అట్లా పోయింది. హ్మ్. లేకపోతే సునీల్ నారాయణ్‌కి, వరుణ్ చక్రవర్తికి ఇంకొక ఎక్స్‌ట్రా వికెట్ మనోళ్ళే ఇచ్చిర్రు. హ్మ్. అండ్ ఓకే. ఈరోజు మ్యాచెస్ గురించి అంతే గైస్. రేపటి మ్యాచ్ ఎవరెవరికి ఉంది రేపు మ్యాచ్? రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్‌జీ వాంఖేడేలో మ్యాచ్. ఎల్ఎస్సి గెలుస్తది అనిపిస్తుంది నాకు. బట్ ముంబై గెలవాలబ్బా. ఎందుకంటే అసలు ఎన్నిసార్లు ఓడిపోతారు చెప్పు. అన్నిసార్లు ఓడిపోతుంటే నాకే మంచిగా అనిపిస్తలేదు. అంత పెద్ద టీము అన్నిసార్లు ఓడిపోతుంటే అరే పాపం కదా అనిపిస్తుంది. అసలు హార్దిక్ పాండ్యా ఎంత ట్రోల్ చేస్తున్నారంటే. ఇంకోటి ఇంకోటేందంటే మనోడు రన్స్ అయితే స్కోర్ చేసిండో, మనోనికి ఇచ్చిన వాల్యూకి రె స సరిపోదంట.
వేస్ట్ చేసింది ఆల్మోస్ట్ 73 lakhs అంటారు. ఒక ఆర్టికల్లో చూసినుండ 73 lakhs పర్ బాల్ కి 3 lakhs వేస్ట్. బట్ ఇంకా అది ముంబై సిచ్యుయేషన్ అసలు చాలా బాగాలేదు ఈసారి. ముంబై ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దెమ్. అంటే చాలా నాకే బాధ అనిపిస్తుంది. నేను ముంబై ఒక ఫ్యాన్ మ్యాచ్ కాదు. లా ఒక మ్యాచ్ లో బ్యాట్స్మెన్ మంచిగా వేస్తారు, మంచిగా ఆడతలేరు. ఒక మ్యాచ్ లో ఒకసారి బౌలర్లు బౌలర్లు మంచిగా ఆడరు, ఒకసారి ఫీల్డింగ్ మంచిగా చేయరు. హైలైట్ వస్తుంది వాళ్ళది మ్యాచ్. మొన్న మ్యాచ్ లో కూడా క్యాచ్ డ్రాప్ ఏమో అయినట్టుండే కదా. అదే కదా మన కమెంట్ ఫస్ట్. మ్మ్. నేనేమన్నా అంటే ఫస్ట్ ఫస్ట్ వికెట్ పడినంటే ఇంకో వికెట్ కూడా ఆటోమేటిక్ వస్తుండే. ఎందుకంటే బుమ్రా కదా, అవును. బుమ్రా జీవన్ ఆల్రెడీ బ్రోన్ వికెట్ తప్పు తీసుకుంది. అర్థం చేసుకున్నాం అఖిలేష్ ఏమన్నాడంటే యాక్చువల్గా ఫస్ట్ ఓవర్లో ఎప్పుడైనా మనకి వికెట్ పడ్డదంటే ఇంకొక వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది ఆ ఓవర్లో. మళ్ళీ మోర్ ఓవర్ ఫస్ట్ బాల్ అది ఫస్ట్ బాల్ వికెట్. ఫస్ట్ బాల్లో వికెట్ పోయే ఛాన్స్ మిస్ అయింది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయింది. అదే బాల్ వికెట్ పోయి ఉంటే మాత్రం ఇంకొక 5 ఓవర్స్లో బుమ్రా ఇంకొక వికెట్ తీసుకునే ఛాన్స్ హై ప్రాబిలిటీ ఉంటుంది అక్కడ మనకి. ఈజీగా. మ్మ్. దట్స్ ఇట్. మ్మ్. అండ్ థ్యాంక్ యూ గైస్, ఎవరైతే మా వీడియో చూస్తున్నారో చాలా థ్యాంక్స్. అండ్ కమెంట్ చేయండి ఇట్లనే. అది కూడా ఒక పాజిటివ్ కమెంటే మాకు, ఎందుకంటే ఎప్పుడు కమెంట్స్ రాలేదు. అది వ్యూస్ రావడమే ఎక్కువ, కమెంట్స్ కూడా వస్తున్నాయంటే ఓకే. ఎస్, వీఆర్ డూయింగ్ గుడ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఐపీఎల్ యా, బానిసా. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ నైట్, ఎస్. గుడ్ మార్నింగ్, సారీ, బై బై.